హలో ఫ్రెండ్, 13th March 2025. ఏం ఆవు ఇలా అయిపోయింది అనుకుంటున్నారా? ముక్కులోండి రక్తం కారుతుంది, లేయలేకపోతుంది. ఏమైందో తెలియదు. మా పెద్ద గిడ్డి వేయడానికి వెళ్తే ఆవు చూస్తే పడిపోయింది. రక్తం ఉంది. నీరు పోసామని ట్రై చేసాం కానీ లేయలేదు. డాక్టర్ని పిలిపించి ఇంజక్షన్ కూడా వేయించాం కానీ లేయలేదు. ముక్కులో నుండి అలాగే రక్తం కాలుతుంది. ఇలా ట్రై చేసినా బతికే ఉంది కానీ లేయడం లేదు. ఒక రోజు గడిచిపోయింది. అన్ని ట్రై చేసినా కూడా ఆవు లేకోకుండా అదే విధంగా ఉంది. బతికే ఉంది కానీ ప్రాణంతో ఉంది, కదులుతుంది కానీ లేలేకపోతుంది. మా అన్న ఆవులు అమ్మే వ్యాపారస్తులు పిలిపించి చెప్పాడు, ఈ విధంగా ఉంది ఆవు అని. బతికే ఉంది కానీ లేకపోతుంది. వాళ్ళు మినీ ఓమ్ని ఈచర్ వేసుకొని వచ్చారు తీసుకువెళ్ళడానికి. తర్వాత వాళ్ళు మాంసంగా చేసుకొని తినడానికి, అమ్ముకోవడానికి ఈ విధంగా తీసుకెళ్ళడానికి వచ్చారు. మా అన్న ఫ్రీగా ఇచ్చేసాడు. మేమంతా కలిసి మినీ హోమ్లోకి ఎత్తాము. ఏం కారణం, ఏమైంది ఆవుకి ఇలా అవడం కారణం అని అడిగితే, ఏదైనా పక్షి వాళ్ళైనా అదేవిధంగా ఏమైనా బలంగా కొట్టిన విధంగా గాలి సరిగ్గా ఆడకపోయినా ఎండకు విధంగా చనిపోతాయని చెప్పారు. బతికి ఉన్నా కూడా ఎండకు ఉష్ణం ఎక్కువయ్యి అదేవిధంగా ఊపిరి అందుకుపోవడం వల్ల, గాలి ఆడకపోవడం వల్ల ఆవులు చనిపోతుంటాయి. ఈ విధంగా చాలా ఆవులు చూసామని చెప్పారు వాళ్ళు వ్యాపారస్తులు. మేమంతా కలిసేసి ఓమ్నీలోకి పెట్టాము, మినీ ఓమ్నీలోకి, ఇచర్లోకి. వాళ్ళు తీసుకువెళ్ళారు. ఏం చనిపోతే ఏం చేస్తారంటే ఇంకా కోసుకొని తింటాము, లేకుండా మిగతా అంతా మాంసాన్ని అమ్మేస్తామని చెప్పారు. ఈ విధంగా తీసుకువెళ్ళారు వాళ్ళు. అదే విధంగా 2 రోజుల క్రితం మా ఊరి చెరువులో నీరు తాగడానికి ఒక ఎనుగొడ్డు వెళ్ళింది. నీరు తాగింది. అదేవిధంగా నీటిలో ఈదడం కోసమే లోపలికి వెళ్ళింది. బయటకు వచ్చే సమయంలో ఊపిరి సరిగ్గా అందుక నీరు ఎక్కువ తాగడం వల్ల గుండె పొడుతూ అక్కడ నీటిలో చనిపోయింది. ఈ విధంగా మీకు జరిగిందో లేదో కామెంట్ తెలియజేయమని